తమిళ నటుడు విజయ్ దళపతి అంటే రష్మిక మందనకు కీర్తి సురేష్ ఎంత వీరాభిమాని అనేది చెప్పాల్సిన పని లేదు. ఆయన అంటే పడి చచ్చిపోతారు. హీరోయిన్లు ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళందరికంటే వీళ్ళ అభిమానం ఇంకెక్కువనే చూపిస్తారు. వాళ్ళ అభిమాన హీరో ఎవరు అంటే టక్కున ఆలోచించకుండా విజయ్ పేరే చెప్తారు. ఇక అంతలాగా వాళ్ళ ఇష్టాలు గిట్లా విజయ్ ఇష్టాలు పోలి ఉంటాయన్నమాట. అంతగా వీళ్ళిద్దరూ విజయ్ని ఇష్టపడతారు. అయితే రష్మిక మందన తొలిసారి థియేటర్లో చూసిన సైన్మా విజయ్ గిల్లి అని చెప్పుకొచ్చిందనమాట. ఇక అంతటితోని గమ్మును ఊకోవచ్చు కదా, వివరాలకు పోయి మరి పన్ను కట్టుకొని అడ్డంగా బుక్ అయిందంట. ఇక అసలు ముచ్చటకొస్తే రష్మిక మందన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటా ఇక నేను గిల్లి సైన్మా చూసిన గది తెలుగులా పోకిరి సైన్మా రీమేక్ అని చెప్పిందంట. ఇక దాంతో అందులో ఒక పాట నాకు మస్తుగా ఇష్టం, ఏడుక మీద చాలా సార్లు నేను ఆ పాట మీద డ్యాన్స్ ఇట్లా చేసిన అని వెల్లడించిందంట. ఇక దీనితోని ఇక అమ్మడు తొలిసారిగా చూసిన హీరో విజయ్ తొలిసారిగా చూసిన తెర మీద త్రిషాని అని చెప్పుకొచ్చిందనమాట. ఇక ఈడ గమ్మత్ ఏందనంటే రష్మిక మందన చెప్పిన ప్రకారం గిల్లీ సైన్మా పోకిరి రీమేక్ కాదంట, ఒక్కడు సైన్మా రీమేక్. ఇక అది మర్చిపోయి ఇక యాద మర్చి ఇవి అడ్డంగా నోరు జారిందని అర్థమైతేనే ఉన్నది. ఇక దీనితోని సోషల్ మీడియాలో ఇవి మీద ఆట పట్టించడం, ట్రోలింగ్ చేయడం, రకరకాల పోస్టులు కామెంట్లు పెట్టడం జరుగుతున్నదంట. ఇక ఇప్పుడు రష్మిక మందన లైన్లకు వచ్చి అవును సారీ గిల్లీ సైన్మా పోకిరి రీమేక్ కాదు కదా, ఒక్కడు సైన్మా రీమేక్ కదా. ఇక ఆ తర్వాత ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అనుకున్నా ఇక అంతేకాదు ఇక ఈ సైన్మాకు ఇక నేను మస్తుగా వీరా అభిమానిని. ఇక అప్పుడే అనుకున్నా గిట్లా చెప్పడం వల్ల సోషల్ మీడియాలో ఇదే జరుగుతుంది అనుకున్నట్లుగానే జరిగింది, ట్రోలింగ్ మొదలుపెట్టిర్రు. మళ్ళీసారి నన్ను క్షమించండి, వాళ్ళు చేసిన అన్ని సైన్మాలు నేను ఇష్టపడతా అని కూడా చెప్పుకొచ్చిందంట. అయితే రష్మిక మాటకారి అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక మాటకారితనంతోనే ప్రేక్షకులను జనాలను ఆకర్షిస్తూ ఉంటుంది. ఇక ఆమెలో ఉన్న ఈ లక్షణాన్నే పరిశ్రమలతో జనాలతో పాటుగా అభిమానులు గిట్లా సైతం మస్తుగా అభిమానిస్తారన్నమాట. ఇక మొత్తం మీద రష్మిక మందన ఇప్పుడు ప్రస్తుతం నటిస్తున్న సైన్మాలల్లా మీరే సైన్మా మొదటిగా చూడాలనుకుంటున్నారనేది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే ఒక గంట ఉంటుంది, అది కూడా నక్కురి మళ్ళొస్తా.